ఈరోజు వర్ధమ్మ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ జూలూరి రామకృష్ణ గారు, శ్రీమతి ఝాన్సీ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి ఝాన్సీ గారు, జూలూరి రామకృష్ణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ జూలూరి రామకృష్ణ గారి నానమ్మ గారు, క్రీస్తు శేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారి, క్రీస్తు శేషులు శ్రీ జూలూరి రంగయ్య గారి సతీమణి గారు సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన పెద్దలకి, క్రీస్తు శేషులు శ్రీ జూలూరి రంగయ్య గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి కలమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ పితృదేవతలైన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ మరియు క్రీస్తు శేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి జ్ఞాపకార్థంగా మరి ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. క్రీస్తు శేషులు శ్రీమతి పితృదేవతలైన జూలూరి లక్ష్మమ్మ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పరిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే పితృదేవతలైన శ్రీ జూలూరి రంగయ్య గారికి మరియు అలాగే క్రీస్తు శేషులైన శ్రీ జూలూరి రంగయ్య గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి కలమ్మ గారికి కూడా నమస్సుమాంజలి తెలుపుతూ పితృదేవతలైన పెద్దల ఆశీస్సులు మరి జూలూరి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ జూలూరి రామకృష్ణ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీ జూలూరి పెండయ్య గారికి, శ్రీమతి పుష్పలీలమ్మ గారికి, శ్రీ జూలూరి లక్ష్మీపతి గారికి, శ్రీమతి సుజాత గారికి, అలాగే శ్రీ జూలూరి జగదీశ్వర్ గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, శ్రీ ఇరువెంటి సువర్ణ గారికి, అంజనేయులు గారికి మరియు శేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ, దేవుడు దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీమతి పుష్పలీలమ్మ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, శ్రీమతి సువర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడు స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ జూలూరి రామకృష్ణ గారు మరియు ఝాన్సీ గారు మరియు జూలూరి పెంటయ్య గారు, పుష్పలీలమ్మ గారు ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరియు ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీరు ఈరోజు జూలూరి కుటుంబ సభ్యులైన రామకృష్ణ సార్ మరియు ఝాన్సీ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలన్, రైసు, ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
Yeah.